హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థంబ్నెయిల్ చూసారు కదా. ఈరోజు వీడియో ఈషా ఫౌండేషన్, అదేనండి ఆదియోగి టెంపుల్, చిక్బల్లాపూర్లోని ఆదియోగి టెంపుల్ అనమాట. మేము ట్రైన్లో వెళ్ళాం. మెజెస్టిక్ నుంచి మనకి మార్నింగ్ 8:25కి ట్రైన్ ఉంటుంది. జస్ట్ 20 రూపీస్ మాత్రమే టికెట్ అనమాట. చూసారు కదా, మనము ఒక 1 అవర్లో మనము చిక్బల్లాపూర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి బస్ స్టాప్కి 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ బస్సు చార్జ్ ఈషాకి ఒక 40 రూపీస్ ఉంటుందంటే. అక్కడ బస్ స్టాప్ చిక్బల్లాపూర్ నుంచి ఈషాకి మనము 1 అవర్లో రీచ్ అయిపోవచ్చు. ఆ బస్ స్టాప్లోనే నంది హిల్స్ వెళ్ళడానికి కూడా ప్యాకేజ్ 1 డే ప్యాకేజ్ ఉంటుంది. మీకు కావాలంటే మీరు వెళ్ళొచ్చు. చూసారు కదా, ఇదే ఈషా ఎంట్రన్స్ అనమాట. కాస్త మనకి ముందుకు వెళ్తే మనకి ఈషా బొమ్మ కనిపిస్తుంది అనమాట. శివయ్య స్టాచ్యూ కనిపిస్తుంది. చూసారు కదా, ఇదే శివయ్య స్టాచ్యూ. కొంచెం ముందరకు వెళ్తే మనకి టోటల్గా కనిపిస్తుంది. మనకి ఇక్కడ వెళ్తే పెద్ద గ్రౌండ్ లాగా ఉంటుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో శివయ్యని చూస్తుంటే ఆ హ్యాపీనెస్సే మనం చెప్పలేమన్నమాట. హర హర మహాదేవ, శంభో శంకర. శివయ్య స్టాచ్యూ ముందరే మనకి ఒక టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ మనం ఆ టెంపుల్లోకి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకొని అక్కడే కాసేపు కూర్చొని ప్రసాదం అంతా తినేసి కాసేపు కూర్చొని అందరూ యోగా చేస్తుంటారు. మనం కూడా కావాలంటే యోగా చేసి మళ్ళీ బయటికి రావచ్చు అన్నమాట. మనకి సేమ్ ఈషా టెంపుల్ కోయంబత్తూర్లో కూడా ఉంటుంది. అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారనమాట. చూడండి, చాలా బాగుంటుంది. చాలా దగ్గర నుంచి వీడియో ఇదే అనమాట టెంపుల్. నేను చెప్పాను కదా అది. ఇక్కడ మనకి శివయ్యకి ఎదురుగా నందీశ్వర స్వామి ఉంటారనమాట. మనం దగ్గర నుంచి కూడా వీడియో తీసుకోవచ్చు. బట్ శివయ్యని మనం టచ్ చేయలేము. చుట్టూరా ఏంటివి శూలాల్లాగా కూర్చుంటారనమాట. మనము దగ్గరికి వెళ్ళి టచ్ చేయలేం. డోంట్ టచ్ అని చెప్పి అక్కడ ఒక పోలీస్ అయిపు కూడా ఉంటారు. టచ్ చేయలేండి అనమాట. శివయ్య ఎదురుగానే మనకు ఒక నందీశ్వరు కనిపిస్తాడనమాట. శివయ్య ఎక్కడుంటే అక్కడ నందీశ్వరు కంపల్సరీగా ఉంటారు కదా. నేను చెప్పిన టెంపుల్ అదే అనమాట. శివయ్యకి ఎదురుగా త్రిశూలం ఉంటుంది. ఈ ప్లేస్ అంతా మనకి స్టాచ్యూకి సైడ్లో ఉంటుంది అనమాట. అంతా ఏదో ఫామ్ లాగా ఉంది. పచ్చని చెట్లతో చాలా బాగుంది. ఇది నాగేశ్వర స్వామి టెంపుల్. శివయ్య స్టాచ్యూకి ఆపోజిట్లో ఉంటుందన్నమాట నాగేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ కూడా మొబైల్ అలో లేదు. బట్ మీకు చూపించాలని చెప్పి ఏదో తెలియకుండా నేను వీడియో తీశాను. చూసారు కదా, ఇక్కడ నైట్లో మనకి లేజర్ షో జరుగుతుందన్నమాట. ఈవినింగ్ 4కి అలా స్టార్ట్ అయితే మళ్ళీ నైట్ 1 o'clock వరకు అలా ఉంటుందన్నమాట. నేనైతే వెళ్ళలేదు. మాకు కుదరక డే టైంలోనే వెళ్ళాం. ఈసారి వీలైతే నైట్ వెళ్ళడానికి ట్రై చేస్తాం. మీరైనా ఎప్పుడైనా వెళ్తే నైట్లోనే వెళ్ళడానికి ట్రై చేయండి. నైట్ షో చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది చెప్పారు. నేను వీడియోస్లో కూడా చూశాను అనమాట. చాలా బాగుంటుంది. ఓకే, మేము ఆఫ్టర్నూన్ వరకు అలానే అక్కడే ఉండేసి తీసుకొని వెళ్ళిన స్నాక్స్ అంతా తినేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరేసామన్నమాట. శివయ్యని వదిలిపెట్టి రావడానికే నాకు మనసు ఒప్పలేదు. బట్ ఏం చేయలేం కదా. అక్కడే కొన్ని వీడియోస్, ఫొటోస్, మెమరీస్ తీసుకొని రిటర్న్ బయలుదేరిపోయాం. శివయ్యని వదిలిపెట్టి రావడానికి మనసు ఒప్పక ఒక చిన్న ఆదియోగి స్టాచ్యూ తీసుకున్నాను అనమాట. ఇది 100 రూపీస్. అక్కడ 100 ఒక 1 or 2 షాప్సే ఉన్నాయి. 100 నుంచి 250, 1000, 2500 ఇలా స్టాచ్యూస్ ఉంటాయన్నమాట. మీకు కావాలంటే తీసుకోండి.